హలో ఫ్రెండ్స్, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటో చూద్దాము. Candidates unhappy with Group 2 exam, apprehensions were raised as senior faculties at coaching centers pointed out that the sources of questions are from online learning website. Raja Avula, a senior faculty at an IAS coaching institute and a High Court advocate from Telangana, highlighted several questions in the Group 2 question paper appeared similar to those found on websites such as Byju's and textbook.com. He alleged out of 30 history questions, nearly 10 seemed to be copied from these websites. అని ఇచ్చారు. సో ఇది ఏంటంటే హిస్టరీ పర్టికులర్గా హిస్టరీ క్వశ్చన్సే, మిగతావి అది చెప్పట్లేదు. ఓన్లీ హిస్టరీ టాపిక్లో వచ్చిన 30 క్వశ్చన్స్లో నియర్గా ఒక 10 క్వశ్చన్స్ని బైజూస్ అండ్ textbook.com అని 2 ఆన్లైన్ సైట్స్ ఉన్నాయి కదా మనకి. ఇందులో అన్ని టాపిక్స్కి సంబంధించిన బిట్స్ ఇస్తూ ఉంటారు. సో దాని నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఆ క్వశ్చన్స్ని కాపీ చేశారు. అంటే నియర్లీ అసలు ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉన్నట్టు కాపీ చేశారు. సో దానికి సంబంధించిన అబ్జెక్షన్ అయితే రైజ్ చేశారు. హీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ దట్ సచ్ క్వశ్చన్స్ ఫేవర్డ్ స్టూడెంట్స్ హూ ఫాలోడ్ దీస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రమోటింగ్ దెమ్ ఓవర్ ట్రెడిషనల్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ బుక్స్ ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ చదువుకున్న వాళ్ళకన్నా కూడా ఆ సైట్స్ ఫాలో అయిన వాళ్ళకే ఆ క్వశ్చన్స్ యూస్ఫుల్ అవుతాయి. ఇట్లా అంటే వాళ్ళకే ఫేవర్ చేస్తాయి అన్నట్లుగా అది రైజ్ చేశారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఎందుకంటే బైజూస్ అండ్ textbook.comలో నేను చూసాను, క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తారు. బట్ సేమ్ క్వశ్చన్స్ ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయలేదు. సో మీలో ఎవరన్నా కానీ ఇది నిజమా కాదా అనేది మీరు చూసి ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇంకా దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ రేషియో గురించి చూస్తే క్వాలిఫికేషన్ రేషియోని 1:100కి పెంచడానికి చాలామంది కూడా రిప్రజెంటేషన్స్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రూరల్ స్టూడెంట్స్ ఓన్లీ యూపీఎస్సీ సివిల్స్ రేంజ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్, ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. సో రూరల్గా ఉండే స్టూడెంట్స్కి ఇది ఎక్కువ ఫేవర్గా లేదు అని చెప్పి దీని మీద 1:100 తీసుకోవాలని అడుగుతున్నారు. అండ్ అది ఒక అప్డేట్. రిప్రజెంటేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ దీనికి ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే చూడాలి. దీని గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ నుంచి నేను అప్డేట్ ఇస్తాను. అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.